ఢిల్లీలో నేడు పలువురు కేంద్ర మంత్రులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరుస కీలక భేటీలు నిర్వహించనున్నారు. ఉదయం 10:45కు భూపేంద్ర యాదవ్తో సమావేశం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. మధ్యాహ్నం 12:30కు శివరాజ్ సింగ్ చౌహాన్తో భేటీ కానున్నారు. ఏపీ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు, గ్రామీణాభివృద్ధి, నీటి ప్రాజెక్టులపై చర్చించనున్నారు పవన్ కళ్యాణ్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక భేటీలతో బిజీ షెడ్యూల్ గా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఉదయం కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తో అయితే ఆయన సమావేశం కానున్నారు. అయితే రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు, అదే విధంగా అటవీ క్లియరెన్స్లు, అలాగే పెండింగ్ లో ఉన్న ప్రతిపాదనలపై చర్చించనున్నట్లుగా అయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అనంతరం మధ్యాహ్నం కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో అయితే ఆయన భేటీ కానున్నారు. అయితే గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర పథకాలు అమలు, అదే విధంగా నీటి ప్రాజెక్టులు, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన అంశాలతో పాటు రాష్ట్రానికి మరింత కేంద్ర సహకారం అందించే అంశాలపై అయితే ఆయన చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వంతో సమన్వయానికి ప్రాధాన్యత ఇస్తున్న పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన కీలక అంశాలపై కూడా వరుసగా కేంద్ర మంత్రులతో ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు జాతీయ స్థాయి నేతలు, పార్టీ ప్రతినిధులతో ఆయన సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే రాష్ట్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, గ్రామీణ రంగ బలోపేతమే ఈ భేటీలో ప్రధాన అజెండాగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా రాష్ట్రం ఏదైతే రాష్ట్ర రాజధాని గతంలో పాలన కుంటుపడిన నేపథ్యంలో రాష్ట్ర రాజధాని ప్రాంతాన్ని కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లే విధంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నట్లుగా అయితే మనం చెప్పవచ్చు. అదే విధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించిన అంశం కోసమే ఏదైతే అభివృద్ధి కీలక భేటీలు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. రానున్న రోజుల్లో పెట్టుబడులు, వీటికి అంశం సంబంధించి ఆయన శాఖకు సంబంధించిన అంశంలో రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర పంచాయతీలు ఉన్న పరిస్థితులను కూడా ఆయన కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి పలు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నిధులు తీసుకొచ్చే అంశం కూడా ఆయన ముందుకు వెళ్తున్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.